మిఠాయి నీతో పాటు ఉండొచ్చని తినలేను డాడీ. నాకైతే డాడీ డాడీ అన్నం తిన్నా, నాకేం ఫీవర్ రాలేదు చూడు, దానికన్నా ముందే నువ్వు వచ్చావు అంతే. మూవీస్ లో ఫస్ట్ మూవీ ఏంటి? రామారావు ఆన్ డ్యూటీ. చూడు చూడు పారుతున్న సెలయేరు ఏమంటుంది. అనగనగా మూవీ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు? బాగానే ఎంజాయ్ చేస్తున్నా, ఎందుకంటే నా ఫస్ట్ ఫుల్ లెంత్ రోల్ ఒకటి. ఇంకోటి నేను అందరినీ ఏడిపించేశాను. మూడోది ఈ సినిమా ఒక పెద్ద హిట్ అయిపోయింది. అది చైల్డ్ సైకాలజీ సబ్జెక్ట్, చాలా మంచి సబ్జెక్ట్, బాగా డీల్ చేశారు. ఫస్ట్ టైం నీకు స్టోరీ ఎవరు చెప్పారు? ఫస్ట్ టైం మమ్మీ చెప్పింది మొత్తం స్క్రిప్ట్. దాని తర్వాత ఒక ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ దత్తా అన్న చెప్పారు. దాని తర్వాత చన్నీ గారు చెప్పారు, డైరెక్టర్ గారు. స్టోరీ చెప్పినప్పుడు ఎట్లా అనిపించింది? ఎందుకంటే నీకు ఎడ్యుకేషన్ కి సంబంధించిన స్టోరీ కదా, నీకు బాగా కనెక్ట్ అయి ఉంటుంది, అర్థమై ఉంటుంది కదా. ఎలా అనిపించింది? కొత్తగా అనిపించిందా, బాగుంది అనిపించిందా కాన్సెప్ట్? అంటే కాన్సెప్ట్ బాగానే అనిపించింది. అది లాస్ట్ సీన్ కొంచెం ఏడుపు వచ్చేసింది, ఎందుకంటే డాడీ చనిపోయారు కదా, అందుకే. రంగు రంగు పూలలోని తేనె పాటని. రవితేజతో యాక్టింగ్ అంటే ఎట్లా అనిపించింది చెప్పగానే, ఆపర్చునిటీ రాగానే? అనిపించింది, ఎందుకంటే ఆయన నా ఫస్ట్ యాక్టర్ నేను కలవడం, అందుకే. ఫస్ట్ యాక్టర్ ఏమన్నారు రవితేజ కలిసినప్పుడు? అంటే ఆయన క్యారవాన్ లోనే ఉన్నారు, అందుకే మాట్లాడడానికి టైం ఉండలేదు. డాడీ క్యారెక్టర్ కదా, అందులో నువ్వు చాలా లెందీ క్యారెక్టర్, మీ ఇద్దరిది చాలా కనెక్టివిటీ ఉన్న క్యారెక్టర్ కదా నీది. ఎట్లా ఉంది ఆయనతో ఎక్స్పీరియన్స్ యాక్ట్ చేయడం? అంటే ఒక ఫస్ట్ టైం ఒక పెద్ద యాక్టర్ తో పాటు యాక్టింగ్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. ఆయన కూడా నాకు హెల్ప్ చేసేవారు. అంటే ఒక డైలాగ్లో తడబడ్డాను అనుకో, సన్నీ గారు లేకపోతే ఆయన వచ్చి అమ్మోయ్ కాఫీ కావాలని. రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన శివారెడ్డి, అది రంగప్రవేశం కాదు, దొంగ ప్రవేశం. రౌడీలు రాజకీయాల్లోకి, పోలీసులు ఏం చేస్తున్నారు? అమ్మని 500 లంచాలు తీసుకుంటూ దొరికిపోయిన కానిస్టేబుల్, చీప్, వెరీ చీప్. దొంగతో కుమ్మక్కైన ఎస్ఐ, ఏ మంగమ్మ ఇక్కడ నుంచి పేపర్లు తీసాయి, మనకు అస్సలు కాలేదు. పొద్దున్నే చూసే పోలీసులు దొంగలు ఏమని చూసారా దేవుడా. బాగుంది నాన్న, చాలా బాగుంది. ఇప్పుడు పుష్ప తగ్గేదేలే. అంతేనా? ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి కదా, చిత్తూరు స్లాంగ్ లో ఎంత బాగా చేశాడు అల్లు అర్జున్. ఇంకోటి ఏది? అస్సలు తగ్గేదేలే. అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కదా. తెలుసు.